Adani is proud to partner with Google to build India's largest AI data center campus in Visakhapatnam, engineered specifically for the demands of artificial intelligence. గతంలో 300 మెగావాట్ డేటా సెంటర్ కోసం 190 ఎకరాలను విశాఖపట్నంలో మధురవాడలో 130 ఎకరాలు, కాపులపాడులో 60 ఎకరాలు అదానికి వైఎస్ఆర్సీపీ కేటాయించడం, అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అక్కడ పనులకు శంకుస్థాపన చేయడం, సబ్సీ కేబుల్ను సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకురావడానికి అంకురార్పణ వేయడం, ఇవి కూడా అప్పుడే జరిగాయి. ఇప్పుడు ఇవాళ కొత్తగా వస్తూ ఉన్న 1000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు 300 మెగావాట్లు మేము ఇచ్చేటప్పుడే, ఆ రోజుల్లో అప్పుడే ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే. కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు పొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ. లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ అయినా, రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది విల్ బి ద నోడల్ పాయింట్. ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి. సో దానికి నాంది ఆ రోజు ఆ ఆలోచనతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో అప్పట్లోనే ఉట్టి 300 మెగావాట్లు డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువే వస్తాయి కాబట్టి అంతటితో మేము ఆగల. ఆ రోజు అదానికి మేము చేసుకున్న అండర్స్టాండింగ్ కాపీ చూస్తే 25,000 జాబులు కూడా ఇవ్వాలన్నాం. ఐటీ పార్క్ పెట్టాలి, అక్కడ స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ కాలేజు, అక్కడ ఐటీ పార్కు, రిక్రియేషన్ సెంటరు, ఈ 300 మెగావాట్ల డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ పార్కు, రిక్రియేషన్ సెంటరు, స్కిల్ సెంటరు, ఇవన్నీ కూడా పెట్టాలని, వీటి ద్వారా 25,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలని పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేసినాం మేము. అప్పట్లో మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాలలో ఒక చిన్న ప్రాజెక్టు, దాని పేరు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి కూడా పునాదిరాయి వేసింది ఎవరు? 6 ఎకరాలలో ఐటీ స్పేస్ కట్టడానికి జనార్దన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు. ఆ ఒక్క 6 ఎకరాలలో 1,40,800 ఎస్ఎఫ్టీ బిల్డింగ్, ఒకే ఒక బిల్డింగ్, దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి జనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేటుకు దాన్ని ఇచ్చి, ఎల్ఎన్టీకి ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ 1,40,000 బిల్డింగ్, ఎస్ఎఫ్టీ బిల్డింగులు ఈయన కట్టించినాడు, వాళ్ళు కట్టినాడు. దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్.